హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మీ ముందుకి బోట్ వల్ల స్టోన్ ప్రో కాల్ స్మార్ట్ వాచ్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఇదైతే మనకి బోట్ నుంచి వచ్చింది, రీసెంట్గా అయితే లాంచ్ అయిందనమాట. సో దీనిలో మనకైతే మంచి ఫీచర్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఎలా అంటే లైక్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు విత్ 60 Hz రిఫ్రెష్ రేట్, అండ్ అలాగే దీనిలో కాలింగ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. సో అన్ని విధానంలో అయితే చాలా బాగుంటుంది కదా. సో అలా అని తీసుకొచ్చారు. సో ఈ వాచ్ని మనం ఈ వీడియోలో అన్బాక్స్ చేసి ఎలా ఉందో చూడబోతున్నాం. సో మొత్తం రివ్యూ అయితే ఫుల్ రివ్యూ అయితే ఇవ్వలేను, బికాస్ వాచ్ ఇప్పుడే అన్బాక్స్ చేస్తున్నాం కాబట్టి ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ ఎలా ఉంది అండ్ ప్రతి ఒక్కటి అయితే మనం చూడొచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈ వీడియో లైక్స్ టార్గెట్స్ వచ్చేసి 100 likes. సో ఫటాఫట్ లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి బాక్స్ చూసుకుంటే చాలా ప్రీమియమే ఉంది చూడండి మీరు, అండ్ కొంచెం బాగా తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి కొంచెం కొత్తగా తీసుకొచ్చారు బాక్స్ని కూడా, అండ్ లోపల వాచ్ని ఎలా తీసుకొస్తారో కూడా చూద్దాం. అండ్ బాక్స్ మీద చూసుకుంటే మనకి స్టోన్ ప్రో కాల్ అనేది ఇచ్చారు, అండ్ సైడ్స్ చూసుకుంటే బోట్ ఉంది, ఇంకో సైడ్ చూసుకుంటే మనకి బ్లూటూత్ కాలింగ్ ఉంది, అండ్ అలాగే 1.78 inches AMOLED డిస్ప్లే అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్లో మనం చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క వీడియోలో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ మీరు చూడొచ్చు, నేను వీడియోని అయితే పాజ్ చేసుకొని చూడొచ్చు. అండ్ ఇంకా దీనిలో మనకి MRP వచ్చేసి మనకి ఎంత ఇచ్చారంటే వీళ్ళు 9799 ఇచ్చారు. అండ్ ఈ వాచ్ని మనం ఫ్లిప్కార్ట్లో 3500 రూపీస్కి అయితే కొనుక్కోవచ్చు. సో దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు నచ్చితే అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. సో మరి లేట్ ఎందుకు, బాక్స్ని అయితే అన్బాక్స్ చేసి లోపల వాచ్ ఎలా ఉంది అండ్ ఎలా ఇచ్చారు ప్రత్యేకత అయితే చూద్దాం. అలాగే చూసుకోవచ్చు బోట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో చూసుకోవచ్చు. సో కొంచెం బోట్ ఇది బోట్లో ప్రీమియం వాచ్ కాబట్టి మనకైతే కొంచెం ప్రీమియం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది చూసుకుంటే మ్యాగ్నెటిక్ది, అండ్ ఓపెన్ చేయడంతోనే మనకైతే వాచ్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. సో బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది డిజైన్. అండ్ మనకైతే బ్లూ కలర్ వేరియంట్ అయితే పంపించారు. అండ్ మనకి ఒక బాక్స్ లాంటిది అయితే ఇచ్చారు దీనిలో. అండ్ దీని లోపల చూసుకుంటే మనకి ఛార్జింగ్ కేబుల్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే వాళ్ళ యొక్క బోట్ వాళ్ళ కార్డ్, అండ్ అలాగే ఒకటి బ్రోచర్ లాంటిది ఇచ్చారు, అండ్ అలాగే ఒకటి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఒక వారంటీ కార్డ్ ఇచ్చారు. సో ఇవన్నీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ పక్కకు పెట్టేసి మనం ద మెయిన్ వాచ్ని అయితే చూద్దాం. సో వాచ్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు 1.78 inches డిస్ప్లేని అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో బాగుంది, 1.78 అంటే కొంచెం పెద్ద డిస్ప్లేనే. చూసుకోవచ్చు బోట్ లోగో అయితే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ వాచ్ అయితే ఆన్ అయింది. మరీ స్లిమ్గా లేదని చెప్తాను, మరీ ఎక్కువ బ్రాడ్గా కూడా లేదని చెప్తాను. సో మీడియంగా అయితే ఉంది. అండ్ మనకి బ్యాక్ సైడ్లో చూసుకుంటే సెన్సార్స్ ఇవ్వడం అయితే జరిగింది. అంతే, ఇంకా చెప్పుకోవడానికి డిజైన్లో ఇంతే. అండ్ మనం ఇప్పుడు వాచ్ లోపలికి వెళ్ళిపోయి సో ప్రతి ఒక్కటి అయితే చూద్దాం. సో గైస్, సో వాచ్ అయితే ఇది. సో దీని లోపల మనం ఇప్పుడు ప్రతి ఒక్కటి అయితే తెలుసుకుందాం, ఎలా ఉన్నాయి ఏంటి ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ అన్నీ తెలుసుకుందాం. సో వాచ్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. సో వాచ్లో మనకైతే నాకు నచ్చింది లైక్ దీంట్లో మనకి AMOLED డిస్ప్లే అయితే తీసుకోవడం అయితే జరిగింది. AMOLED డిస్ప్లేతో తీసుకొచ్చారు విత్ 1.78 inch డిస్ప్లే అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది వీళ్ళ లార్జెస్ట్ డిస్ప్లే ఇప్పటివరకు అంట. సో అండ్ ఇంకా మనకైతే దీంట్లో వచ్చేసి మనకి 2.5D కర్వ్ అనమాట, కర్వ్ డిస్ప్లే. అండ్ అలాగే మనకి RGB కలర్ గ్యామెట్ వచ్చేసి 70% మ్యాచ్ అవుతుంది అని అయితే చెప్తున్నారు వీళ్ళు. అండ్ దీని యొక్క డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసి 368x448 రెజల్యూషన్ అని అయితే చెప్తున్నారు. సో దీనిలో మనకైతే ఫీచర్స్ బాగున్నాయి. అండ్ దీనిలో మనకి వచ్చే మెయిన్ ఫీచర్ ఏంటంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో మనం వాచ్ అయితే మొత్తం లైక్ ఆల్వేస్ ఆన్లోనే ఉంటుంది. సో 24/7 ఆన్లోనే పెట్టుకోవచ్చు వాచ్ అనేది. బట్ మనకి దీనిలో ఛార్జింగ్ అయితే కొంచెం లైక్ అటు ఇటు వేరియట్ అయితే అవుతుంది. లైక్ ఎలా అంటే 1 dayలో ఛార్జింగ్ అయితే అయిపోతుంది నార్మల్గా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పెట్టుకుంటే, లేకపోతే మనకైతే 7 days వస్తుంది. సో ఇది చూసుకుంటే 1:7 రేషియో ఛార్జింగ్ అనమాట. అండ్ దీనిలో మనం చూసుకుంటే యాక్టివ్ మోడ్స్ కూడా ఉన్నాయి. సో యాక్టివిటీస్ చూసుకుంటే మనం దీనిలో 700+ యాక్టివిటీస్ అయితే ఉంటున్నాయి. అండ్ దీనిలో కొన్ని పెట్టుకోవచ్చు. అండ్ ఫోన్ నుంచి ఇంకా మనం ఏ యాక్టివిటీ మనకు కావాలనుకుంటే యాక్టివిటీ మనం కావాలంటే దీనిలో సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ చూసుకుంటే మనకైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఛార్జ్ అయితే ఉంది దీనిలో.
సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే మనకి 30 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. సో అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే బ్లూటూత్ కాలింగ్. సో ఈ వాచ్లో మనకైతే బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంది. సో మనం దీంట్లో నుంచి అయితే మనం కాల్ చేయొచ్చు, ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు. కాల్ కూడా మనం దీంట్లో నుంచి అయితే రెస్పాండ్ అవ్వచ్చు. సో లైక్ ఎవరికంటే లైక్ ఏదైనా కాల్ అయితే చేసి చూద్దాం. సో కాల్ చేసి ఎలా ఉందో కూడా అది కూడా చూద్దాం మనం. హలో, హాయ్, అనిపిస్తుందా? ఓకే, వాయిస్ వినిపిస్తుందా? ఓకే, ఎలా వస్తుంది వాయిస్? ఓకే, అచ్చా, ఓకే. అంటే మైక్రోఫోన్ నాది అంటే నా వాయిస్ నీకు బాగుందా? నాకు ఓకే, నాకు కూడా బాగానే వినిపిస్తుంది. సో నేను వచ్చేసి బోట్ ప్రో కాల్ నుంచి అయితే మాట్లాడుతున్నా. సో వాయిస్ అయితే వినిపిస్తుంది కదా? ఓకే. సో కాల్ చూసుకుంటే కాల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది. సో కొంచెం స్పీకర్ లైక్ లౌడ్నెస్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అని అయితే నేను అనుకుంటున్నా. బికాజ్ సౌండ్ అయితే కొంచెం తక్కువనే వస్తుంది మనకి. సో గైస్, ఇంకా ఇది కాల్లో మనం ఫోన్ బుక్లో అయితే 10 కాంటాక్ట్స్ వరకు అయితే మనం అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 10 కాంటాక్ట్స్ వరకు అయితే యాడ్ చేసుకొని మనం అయితే వాళ్ళకి కాల్ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్ నుంచి అయితే యాడ్ చేసుకొని మనం అయితే డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కాల్ హిస్టరీ, కాల్ ఎవరికి చేసాం అండ్ ప్రతి ఒక్కటి అయితే కలిసి తెలుసుకోవచ్చు. అండ్ దీనిలో మనకి యాక్టివిటీస్ వచ్చేసి మనకైతే చెప్పాను కదా 700+ యాక్టివిటీస్, ఇవన్నీ యాక్టివిటీసే ఉన్నాయి. సో 700 యాక్టివిటీస్ అంటే దీనిలోనే అన్నీ ఉండవు, ఫోన్లో నుంచి మనం యాడ్ చేసుకుంటాం. అండ్ దీనిలో అయితే కొన్ని యాక్టివిటీస్ వరకు అయితే దీనిలో డైరెక్ట్గా అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం దీనిలో నుంచి స్టెప్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం 24 hours హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంది. సో దాంతో 24 hours హార్ట్ రేట్ అయితే మనం దీంట్లో నుంచి అయితే మనం చేసుకోవచ్చు. అండ్ అలాగే రియల్ టైమ్ SpO2 మానిటర్ అయితే ఉంది. సో ఇలా మానిటర్ అయితే చేసుకోవచ్చు. SpO2 మానిటర్తో SpO2ని మనమైతే మానిటర్ చేసుకోవచ్చు, సాచురేషన్ని. అలాగే స్లీప్ మానిటర్ నుంచి అయితే మనం స్లీప్ని అయితే మానిటర్ చేసుకోవచ్చు. సో ఇలా బాగున్నాయి. ఇవైతే దగ్గర అక్యురేట్గానే పనిచేస్తాయని అయితే నేను అనుకుంటున్నాను. బికాజ్ చూసుకోవచ్చు లైక్ నియర్లీ 80% to 90% వరకు అయితే అక్యురేట్గా అయితే చెప్తాయి. అండ్ దీనిలో మనకైతే IP68 డస్ట్ రెసిస్టెంట్, అలాగే స్వెట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే ఉంది. సో నీళ్ళు పడినా కూడా వాచ్కి అయితే ఏం కాదు. అండ్ ఇంకా దీనిలో గైడెడ్ బ్రీతింగ్ అండ్ మెడికేషన్ అయితే ఉంది. సో అంటే లైక్ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. సో మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి మనం అయితే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఏం చేస్తుంది అంటే మన లైక్ ఇన్హేల్ ఎక్సేల్, సో ఈ విధంగా మనం చేసి మనకైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా నేర్పిస్తుంది. లైక్ కొంచెం బ్రీత్ అయితే చేసుకోవచ్చు ఈ వాచ్ నుంచి. సో వాచ్ వేసుకోలేదు వచ్చి వాచ్ ప్లీజ్ వేర్ ద వాచ్ ప్రాపర్ అనేది చెప్తుంది. అండ్ ఇంకా దీంట్లో మనకైతే సెడెంటరీ అలర్ట్స్ ఉన్నాయి, అలాగే మెన్స్ట్రల్ సైకిల్ అలర్ట్స్ అయితే ఉన్నాయి. చాలామందికి అయితే యూస్ఫుల్ అయితే ఇలాంటివి. ఇంకా చూసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ స్టాప్ వాచ్ ఉంది, టైమర్ ఉంది, అలారం ఉంది, ఫ్లాష్ లైట్ ఉంది, అండ్ అలాగే కెమెరా కంట్రోల్ ఉంది, మ్యూజిక్ కంట్రోల్ ఉంది, వెదర్, ఫైండ్ ఫోన్, అండ్ ఇంకా బాగా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి అయితే వెదర్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కిందకి వెళ్ళి పైనకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ నుంచి అయితే మనం లైక్ దీనిలో మనకైతే లైక్ లైవ్ స్కోర్ అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ దీనిలో మనకి కాల్, టెక్స్ట్ అండ్ సోషల్ మీడియా నోటిఫికేషన్స్ అయితే ఈ యాప్లో డైరెక్ట్గా మనకైతే వచ్చేస్తుంటాయి. సో వాచ్ చూసుకుంటే బాగుంది కదా. సో ఇదన్నమాట వాచ్. సో లోపల స్పెసిఫికేషన్స్ అండ్ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా అయితే మీకు చెప్పాను. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో నేనైతే మీకు హెల్ప్ఫుల్గా ఉంటా. సో ప్రతి ఒక్క దానికైతే రిప్లై ఇస్తా. సో ఈ వీడియో వరకు అయితే ఇంతే. అండ్ ఈ వాచ్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు వెళ్ళైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో మనకైతే వాచ్ బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో 3500 రూపీస్ అయితే ఉందన్నమాట ఫ్లిప్కార్ట్లో. తర్వాత 3000 రూపీస్ కూడా లైక్ ప్రైస్ డ్రాప్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాచ్ చూసుకుంటే చేతికి కూడా పెట్టుకుంటే చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు. సో మొత్తానికైతే వీడియో ఇంతే. సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఇంతే మరి వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.